రష్మిక మందన ఈ పేరు ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా మారుమోగుతోంది. ఇప్పుడు రష్మికకు సంబంధించిన ఒక విషాదకర వార్త అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అవును, వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్న రష్మిక మూవీ షూటింగ్ సెట్ లో ఒక డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఊహించని విధంగా తీవ్రంగా గాయపడ్డారు. ఆమె హిప్ టెండెన్ డిటాచ్మెంట్ అనే తీవ్రమైన సమస్యకు గురవడంతో డాక్టర్లు ఆమెను కనీసం 6 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని, ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనవద్దని ఆదేశించారు. రణబలి, మైసా వంటి భారీ చిత్రాల చిత్రీకరణలు దీనివల్ల ప్రస్తుతం వాయిదా అయితే పడ్డాయి. అయితే అసలు రష్మిక జీవితంలో ఏం జరుగుతోంది? ఒకప్పుడు కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్, ఆ తర్వాత విడిపోవడం, రష్మిక తల్లి లీక్డ్ ఆడియో తుఫాను, వీటి వెనుక ఉన్న అసలు నిజాలేంటి? కన్నడ పరిశ్రమ ఆమెను ఎందుకు దూరం పెట్టింది? ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఈ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. కర్ణాటకలోని ఉడుపికి చెందిన రక్షిత్ శెట్టి అనే ఒక సాధారణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సినిమాలపై ఉన్న పిచ్చి ఇష్టంతో బెంగళూరు వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించారు. సొంతంగా కష్టపడి సింపుల్ లాగే వండు లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రక్షిత్ శెట్టి ఆ తర్వాత కన్నడలో హీరోగా, డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సాధించారు. ఈ క్రమంలోనే 2016లో తన బెస్ట్ ఫ్రెండ్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో కిరాక్ పార్టీ అనే సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమా ఆడిషన్స్ కోసం వచ్చిన అమ్మాయే రష్మిక మందాన. అప్పటికి యాక్టింగ్ లో ఎలాంటి అనుభవం లేకపోయినా రష్మికలో ఉన్న అమాయకత్వం, స్పార్క్ చూసి రక్షిత్ ఆమెను కథానాయికగా ఎంపిక చేశారు. కిరాక్ పార్టీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేసి రక్షిత్ శెట్టికి స్టార్ హోదాను, రష్మికకు వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇలా ప్రేమాయణం సాగిస్తున్న ఈ జంట 2017 జూలై 3న ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. రష్మికకు టాలీవుడ్ లో గీతా గోవిందం ఆఫర్ రావడం, విజయ్ దేవరకొండతో ఆమె కెమిస్ట్రీ హిట్ అవ్వడం, సీన్లలో కిసింగ్ దృశ్యాలు ఉండడం రక్షిత్ కు నచ్చలేదని వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో లీక్ అయిన రష్మిక తల్లి ఆడియో సంభాషణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఆడియో సమాచారం ప్రకారం రష్మిక హైదరాబాద్ లో సినిమా ప్రమోషన్స్ లో ఉన్నప్పుడు అర్ధరాత్రి 2 గంటల సమయంలో రక్షిత్ కాల్ చేసి, "నువ్వు ఎవరితో ఉన్నావో నాకు తెలుసు, ఇప్పటికిప్పుడే బెంగళూరు వచ్చేయ్" అని ఆర్డర్ వేశారట. అంతేకాకుండా వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలో ఇకపై సినిమాలు చేయనని ట్వీట్ చేసి యాక్టింగ్ వదిలేయ్ అని ఒత్తిడి చేశారట. పెళ్లికి ముందే ఒక అమ్మాయి కెరీర్ ను, స్వేచ్ఛను అంతలా నియంత్రించాలని చూస్తే ఏ నమ్మకంతో పెళ్లి చేయాలని రష్మిక తల్లి ప్రశ్నించినట్లు ఆ ఆడియోలో క్లియర్ గా ఉంది. దీంతో తప్పు రష్మికది కాదు, తీవ్రమైన పొజిటివ్నెస్ వల్ల రష్మికనే ఈ బ్రేకప్ నిర్ణయం తీసుకుందని ఒక వర్గం అంటుంటే, ఎంగేజ్మెంట్ అయ్యాక రష్మిక వేరే నటుడితో క్లోజ్ గా ఉండడం వల్లే రక్షిత్ అలా మారని మరో వర్గం వాదిస్తోంది. ఏదేమైనా ఈ బ్రేకప్ తర్వాత కన్నడ ప్రజలు రష్మికను విపరీతంగా ట్రోల్ చేయడంతో ఆమె తన బసను హైదరాబాద్ కి మార్చేసింది. ఇక ఈ లీక్డ్ ఆడియోపై రష్మిక తీవ్రంగా స్పందించారు. గత 8 ఏళ్లుగా నాపై సైబర్ అటాక్ చేస్తున్నారు. నా అనుమతి లేకుండా ప్రైవేట్ ఆడియోలు రికార్డ్ చేసి లీక్ చేయడం, నా కుటుంబాన్ని ఇందులోకి లాగడం క్షమించరానిది. 24 గంటల్లో ఆ కంటెంట్ తొలగించకపోతే లీగల్ గా పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారంట. ఆ తర్వాత రష్మిక తన కెరీర్ పైనే పూర్తి దృష్టి పెట్టారు. అయితే వరుసగా పాన్ ఇండియా సినిమాలు పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్, మైసా, రణబలి చేస్తూ విపరీతమైన వర్క్ లోడ్ తో ఎదుర్కొంటున్న రష్మిక ఇటీవల సెట్ లో ఓ భారీ డాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా ఆమె తొడ ఎముక కండర భాగం తీవ్రంగా గాయపడింది. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం అథ్లెట్స్ అయ్యే స్థాయిలో ఈ కండరాల డిటాచ్మెంట్ గాయమైందని, కనీసం 6 వారాలు బెడ్ రెస్ట్ తీసుకొని ఫిజియోథెరపీ తీసుకోవాలని చెప్పారు. ఈ వార్తతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన పాత గతాన్ని, సోషల్ మీడియా ట్రోల్స్ ను పక్కన పెట్టి తను నమ్ముకున్న నటననే ఊపిరిగా ముందుకు సాగుతున్న రష్మిక మందనకు ఇలాంటి గాయం కావడం నిజంగా దురదృష్టకరం. ప్రేమ, నిశ్చితార్థం, బ్రేకప్, కాంట్రవర్సీలు ఇలా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా రీబౌండ్ అయిన రష్మిక ఈ గాయం నుండి కూడా త్వరలోనే కోలుకొని మళ్లీ వెండితెరపై అలరిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి రష్మిక లీక్ ఆడియో వివాదంపై, అలాగే ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ కు వచ్చిన వారైతే దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.